పడుతున్నారు తప్ప పడుకునే ఉంటాం, నిద్ర పట్టదు. నిద్ర లేకపోతే ఏమవుతుందంటే కంప్లీట్గా కొంతమంది అయితే నిద్ర లేకపోతే మాదరేస్తులు ఉన్నారు, కొంతమంది అయితే మొగలు అయితే లిక్కర్ మందేసి నిద్ర వస్తే లేక రాదు, నిద్రకు రాదు. అలాంటి పరిస్థితి వచ్చిందంటే నిద్ర లేకపోతే ఫేస్ ఎలా అవుతుంది సార్? గ్లోనెస్ తగ్గి కళాహీనంగా మారిపోతుంది. మరుసటి రోజు నిద్ర వస్తుంటుంది. ఎవరితోనో మాట్లాడంటే చికాగా విసిగించుకోవడం ఏమి చేయలేని పరిస్థితి. కానీ మనకి నిద్రలేమితో జబ్బులు కూడా పెరిగిపోతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనము పడుకున్నటువంటి మన బెడ్ మీద ఈ బెడ్ వేస్తే ఈ బెడ్ మీద పడుకున్న అరగంటలోనే బ్లడ్ సర్క్యులేషన్ మొదలవుతుంది. దీంట్లో ఏముంటాయి సార్? దీంట్లో మ్యాగ్నెట్స్. ఏం మ్యాగ్నెట్స్ ఇవి? నియోడైన్ మ్యాగ్నెట్స్. ఎందుకు పనికి వస్తాయి ఇవి? బ్లడ్ సర్క్యులేషన్ మాత్రమే ఉపయోగపడతాయి. దీని మీద పడుకుంటే మనమైతే బయట తిరుగుతున్నాం కాబట్టి సరిపోయింది. లేడీస్ ఉన్నారు, పిల్లలు వంటలని అవన్నీ ఇవన్నీ చేసి ఇంట్లోనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళకి మనం బయట తిరుగుతులకి ఇబ్బందులు అంటే వాళ్ళకి ఎంత ఉండాలి. కానీ ఇక్కడ పడుకున్న అరగంటలోనే బ్లడ్ సర్క్యులేషన్ మొదలవుతుంది. మనకు టెన్షన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఏదున్నా దూరం అయిపోయి డీప్ స్లీప్ సుఖ నిద్రలోకి వెళ్ళిపోతాము. అక్కడెక్కడో గ్రౌండ్లో వాకింగ్ చేస్తారు. దేనికి సార్? ఎందుకు చేస్తాము? బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ చేస్తున్నాం గ్రౌండ్లో. అదే ఇక్కడ పడుకుంటేనే రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ పడుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆ టెన్షన్లో ఎలాంటి సుఖ నిద్రలో రక్త ప్రసరణ జరిగినప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్, పచ్చపాతము ఇలా ఎలాంటి జబ్బు అయినా సరే కంట్రోల్ అవ్వాల్సిందే. మనకు వచ్చేసి పచ్చపాతం ఉన్నటువంటి పేషెంట్ పచ్చపాతం ఎందుకు వస్తుంది సార్? అసలు ఎందుకు వస్తుంది సార్? బ్లడ్ సర్క్యులేషన్, రక్తం గడ్డకట్టడం వల్ల సర్క్యులేషన్ అనేది నిలబడిపోయింది కాబట్టి పచ్చపాతం వచ్చింది. అలా పచ్చపాతం వచ్చినటువంటి 3 నెలలైన అనుకోండి వచ్చి పేషెంట్కు 3 నెలలైన వ్యక్తి నెలలోకి లేచి పనికి వెళ్ళిపోవాల్సిందే. దాంతోపాటు సంవత్సరం అయిందనుకోండి వచ్చి 5 నుంచి 6 నెలల్లో రోజు ఇంప్లిమెంట్ 6 నెలలుగా పనికి వెళ్ళిపోవాల్సిందే. ఇలా అద్భుతంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఒళ్ళనొప్పుడు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ 20 to 25 డేస్ మళ్ళీ తిరిగి రాదు. నొప్పులు అనేది రావు, మందులు అవసరం ఉండదు, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. దాంతోపాటు గురుగా ఉన్న, సైనస్ ఉన్న ఇలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు మనకు మంచి సుఖనిద్ర వచ్చినప్పుడు ఫేస్ ఎలా ఉంటుంది సార్? గ్లోనెస్, బ్రైట్నెస్ ఇలా అద్భుతమైన ఫేస్ కలర్తో పాటు మంచి ఎలాంటి జబ్బులైనా కంట్రోల్ అయిపోతాయి. దీంతో పాటు మనకు ఒక వాటర్ బాటిల్ ప్యాడ్. దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం అంటే ఇది కూడా సేమ్ ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఒకప్పుడు మనం చేతి బోరింగ్ నీళ్ళు తాగేవాళ్ళం, చేతి బోరింగ్ కొట్టి తాగేవాళ్ళం. ఆ బోరింగ్ నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉందని చెప్పేసి అవి వద్దని దాన్ని మనం ఫిల్టర్ శుద్ధి చేసిన నీళ్ళు ట్యాంక్లోకి పంపించేవాళ్ళు. ఆ ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్ళు మన ఇంట్లోకి వచ్చేవి కుళాయిలో. అవి కాచి వడపోసి తాగేవాళ్ళం. ఆ నీళ్ళు తాగేటప్పుడు అది కూడా పాచి ఫంగస్ వస్తుందని చెప్పేసి క్లీన్ చేయగా ఇప్పుడు ఫిల్టర్ వాటర్ అలవాటు. ఫిల్టర్ వాటర్ అయినా మంచిది అంటారా? ఫిల్టర్ వాటర్ కూడా ఫిల్టర్ అయ్యి డెడ్ వాటర్లో మినరల్స్, కెమికల్స్ అని కలిపిన కెమికల్ వాటర్ మనం తాగుతున్నాం. ఆ కెమికల్ వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గి, బోన్ స్టామినా తగ్గి, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ మోకాళ్ళలో గుజ్జరిగిపోయి నొప్పులన్నీ కూడా పెరిగిపోయి మోకాళ్ళ చిప్పలు కూడా మార్చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కూడా కేవలం మనకు కెమికల్ వాటర్ వల్ల. దాంతోపాటు మనకు ఉన్నటువంటిది ఏంటి? ఇవి వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని, పీసీఓడి ప్రాబ్లమ్స్. ఎంతో మందికి ఈరోజు గర్భసంచి తీసేసినటువంటి చరిత్ర లేవు సార్, ఎందుకంటే కెమికల్ వాటర్ వల్ల. దీంతో పాటు మనకు బాడీలో మొలలున్నా, కిడ్నీలలో స్టోన్స్ ఉన్నా సరే అది స్టార్టింగ్ దశలో అయితే కంట్రోల్ అయిపోతాయి. అదే లాస్ట్ స్టేజ్ అనుకుని మళ్ళీ ఆపరేషన్ తప్పదు. లాస్ట్ స్టేజ్ అయితే ఆపరేషన్ తప్పదు. కానీ రక్త మొలలైనా సరే కంట్రోల్ అవ్వాల్సిందే, రక్త మొలలు వచ్చినా కూడా కంట్రోల్ అవ్వాల్సిందే. దాంతోపాటు మనకు కంప్లీట్గా ఎలాంటిదంటే మనకు ఆర్గాన్స్ అన్ని ఫిల్టర్ అయ్యి ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆర్గాన్స్ అని ఫిల్టర్ అయినప్పుడు ఆరోగ్యం బాగుందంటే ఏమవుతుంది? హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనకు ఆరోగ్యం క్షీణించిపోయిందంటే తొందరగా రిపేర్ అవుతాం. అలా మనకు అద్భుతంగా ఆయుష్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఇదే బెల్ట్ మనకు వాటర్ బాటిల్కే కాకుండా మోకాల నొప్పులతో నడవలేక మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళకు ఇలా మోకాలు పెట్టుకోవచ్చు. డైలీ 2 గంటలు పెట్టేసామంటే ఇలా మోకాలకు డైలీ 2 గంటలు పెట్టేస్తే 3 నెలల కల్లా ఎలాంటి నొప్పి రానివ్వదు. ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. స్టార్టింగ్ స్టేజ్ అయితే, లాస్ట్ స్టేజ్ అయితే మళ్ళీ ఆపరేషన్ తప్పదు. ఇలా ఇక్కడ ఎక్కడ నొప్పి వచ్చినాడ చుట్టేస్తే నొప్పే లేకుండా అద్భుతంగా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు మనకు ఒక హెడ్ బెల్ట్. దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం అంటే మనకు తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అండి. ఎందుకంటే సంసార బాధ్యతలు, సమస్యలు, టెన్షన్ల వల్ల వస్తుంది. అసలు మన బాడీలో నరాలన్నీ పెద్దగా ఉన్నాయి,
ఈడ వచ్చేసరికి చిన్న చిన్న నరాలు ఉన్నాయి. ముందు రక్తం చిక్కబడింది, తిరుగుతూ తిరుగుతూ నిలబడింది. నిలబడ్డప్పుడు పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తే ఏం చేస్తాం మనం సార్? ఒక ట్యాబ్లెట్ వేస్తాము, లేదంటే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుతాం. కాఫీలో ఏముంటుంది? కెఫిన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది, బాడీలోకి వెళ్తుంది, చిక్కబడిన రక్తాన్ని పొదలాగా చేస్తుంది, కదిలి వెళ్ళిపోతుంది. కానీ మనం ట్యాబ్లెట్ వేసినా అదే పని. కానీ దీంట్లో ఎలాంటి మెడిసిన్ ఫ్రీ అన్నాం కదా, దీంట్లో 32 మ్యాగ్నెట్స్ ఉంటాయి సార్. ఈ 32 మ్యాగ్నెట్స్ ద్వారా కంప్లీట్గా మనకు ఏంటంటే జస్ట్ మనకు తల నొప్పి వచ్చిందంటే ఇలా పెట్టేస్తే చాలు. 40 మినిట్స్ 40 నిమిషాల్లో ఎలాంటి నొప్పి అయినా కంప్లీట్ నొప్పి అనేది పొలకి వెళ్ళిపోతుంది. మైగ్రేన్ సగం తల నొప్పి ఉన్న వాళ్ళు డైలీ 2 గంటలు పెట్టేస్తే 3 నెలల కల్లా ఎలాంటి నొప్పి రానివ్వరు. కంట్రోల్. ఎయిర్ ఫాల్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు కంటి చూపు ఎందుకు వస్తుంది? అద్దాలు వస్తున్నాయి సార్. చిన్నపిల్లలు కూడా అద్దాలు వచ్చినాయి. ఎందుకు? మన కంట్లో వెంట్రుక కంటే సూక్ష్మ నరాలు రక్త ప్రసరణ జరగక చూపు అనేది తగ్గి